సో ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతారు. ఈరోజు ఏం కొత్త కాదండి. గౌరవ మంత్రివర్యులు రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రోజా గారు ఇంకొకటి అంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వారికి క్యాండిడేట్లు లేరని. అమ్మా రోజమ్మ, వాడు గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీలో ఒక సీటు కోసం 2-3 కొట్టుకుంటా ఉన్నారు. మీ పార్టీలో దిక్కు లేక మీ నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్లు చేసుకుంటా ఉన్నాడు. మీరు చూసుకోండి అమ్మా, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ల గురించి నీకెందుకు. మళ్ళీ ఇంకొకటి క్యాండిడేట్ల గురించి ఒకటి పక్కన పెడుతుండే, అసలు నీకే టికెట్ లేదు కదా, నువ్వెందుకు ఇంకా నోరేసుకొని మాట్లాడుతూ ఉన్నావు? ఇంకా చంద్రబాబు నాయుడు కుప్పంకపోతే భయపడిపోయాడా? ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా తాను సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్ళాడు. దాంట్లో ఏముంది? ఇంకొకటి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు కదా, కుప్పం ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు, కనీసం నేను నామినేషన్కి కూడా రాకపోతే నన్ను 7 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు అని చెప్పి క్లారిటీగా చెప్పారు. నువ్వు ఇంకొకటి అంటున్నావు వై నాట్ 175 అని. వై నాట్ 175 కాదు, 75 సీట్లు గెలవనమ్మా. మీకు అంత సీన్ ఉంటే నువ్వు గెలిచేది లేక నోరేసుకొని దేవుడు నోరిచ్చాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మాట్లాడొద్దు, హుందాతనంగా మాట్లాడు. వై నాట్ 175 కుప్పాన్నైనా కాపాడుకుంటే ఓపెన్ ఛాలెంజ్ మిస్టర్ రోజా గారు, నువ్వు పోటీ చేస్తావు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పోటీ చేస్తాడో పోటీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈసారి గెలవబోతూ ఉన్నారు. చూసుకో, మీ నాయకుడు పులివెందులను దాటి వేరే నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తాడంట, అది చూసుకో. మీ నాయకుడు 2 చోట్ల కంటెస్ట్ చేస్తాడు, 3 చోట్ల కంటెస్ట్ చేస్తాడంటున్నారు కమలాపురం, జమ్మలమడుగులో. అవుట్ గురించి చూసుకో. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, ఆ తర్వాత మాట్లాడదు. నోరేసుకొని ఎందుకు ఊరికి ఏది పడితే అది మాట్లాడతావు. ఇంకొకటి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నావు, కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని. ఒక మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు కుప్పంలో పండించే పంటలు ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అది తెలుసుకో అమ్మా. కుప్పంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకో, కుప్పంలో భవనాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకో. కుప్పం ప్రజలను అడిగితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్తాడు. ఇంకొకటి, అత్యధికంగా రైల్వే, ఎయిర్వే, రోడ్వే అన్ని విధాల కుప్పాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా? ఇంకొక నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మీ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత ఊరు కుప్పాని పులివెందలకి నీళ్ళు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు ఈరోజు కుప్పం నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజు వరకు కనీసం జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకి కనీసం ఒక్కటంటే ఒక్కటి చేయలా, అది గుర్తుపెట్టుకో.
ఇంకా నువ్వు మాట్లాడతావు. ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్ల గురించి వద్దాం. మీ నాయకుడు దౌర్జన్యాలు చేసి కుప్పంలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఏమీ చేయలా. కుప్పం ప్రజలు ఈసారి మీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడినా 1,00,000 ఓట్లతో ఓడిస్తారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని. అది గుర్తుపెట్టుకో అమ్మా. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నీ స్థాయి గుర్తుపెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే, హుందాతనంగా గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది.